నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏ క్షణమైనా సరే పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి జంట హత్య కేసులో ఏదైతే గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో వాటిని రద్దు చేస్తూ ఏ క్షణమైనా సరే పిన్నెల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేయవచ్చు, ఎటువంటి అనుమతులు అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరి పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, పరారవుతారా, అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కాజా వికే బ్రహ్మం గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ ప్రభుత్వ హయాంలో అత్యంత అరాచక శక్తులుగా పేరొందారు పిన్నెల్లి బ్రదర్స్. మరి పిన్నెల్లి బ్రదర్స్ మనం చూసాం, ఈవీఎంలపై దాడి, ధ్వంసం, ఆ కేసు కూడా ఉంది వాళ్ళపైన. మరి ఈ జంట హత్య కేసులో సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి అనుమతులు ఏం అవసరం లేదు, ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, అదేవిధంగా గతంలో ఏదైతే ముందస్తు బెయిల్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని కూడా రద్దు చేయడం ఏంటి? మరి పిన్నెల్లి బ్రదర్స్ ఇప్పటికే పరారయ్యారంటారా, లేదంటే అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏం చెప్తారు మీరు? జంట హత్య కేసులో సుప్రీంకోర్టు మధ్యస్థ ఉత్తర్వులు ఇచ్చింది అరెస్ట్ చేయవద్దని చెప్పి. ఇవాళ సందీప్ మెహతా గారి బెంచ్లో ఆ రెండు మధ్యంతర ఉత్తర్వులు కొట్టేశారు. ఏ క్షణాన్ని అరెస్ట్ చేయవచ్చు. వాళ్ళు ఎంతటి దుర్మార్గులు అంటే మనుషుల రూపంలో రాక్షసులు. పిన్నెల్లి సోదరులు అంటే మాచర్ల నియోజకవర్గంలో అతి భయంకరమైన మనుషులు వాళ్ళు. ఆ నియోజకవర్గంలో వాళ్ళు చేయని దురాఘాతాలు లేవు, దుర్మార్గాలు లేవు, దోపిడీలు లేవు. అడ్డొచ్చిన ప్రతి మనిషిని చంపుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఉదాహరణ చూస్తే చంద్రయ్య పెరిక బీసీ బిడ్డ. ఆయన జగన్మోహన్ రెడ్డి పొద్దున లేగిస్తే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. ఆ బీసీల మీద ఎంత అభిమానం ఉందో చంద్రయ్యను చంపించిన విధానం అర్థమవుతుంది ప్రజలందరికీ. అలాగే మాణిక్రావు, అతను దళిత బిడ్డ, జర్నలిస్ట్. పైగా మొన్న ఎలక్షన్స్లో అతను బూత్లో కూర్చున్నాడని వీళ్ళు రిగ్గింగ్ చేస్తుంటే ఆపాడని ఉద్దేశంతో తన దుర్మార్గంగా కొట్టి అతను కొట్టమే కాకుండా అతని భార్య పిల్లలను కూడా దారుణంగా కొట్టారు. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి దళిత బిడ్డలను కాపాడింది ఎక్కడ? దళితులు నా మేనమామలు అంటాడు. దళితులు నీ మేనమామలు అయితే మాణిక్రావు నువ్వు ఎందుకు కొట్టించావు, ఎందుకు చంపించే ప్రయత్నం చేశావు? పోనీ మంజులారెడ్డి, రెంటాల గ్రామం ఆవిడది, ఆవిడ కూడా టీడీపీ ఏజెంట్ కూర్చుంది బూత్లో. వీళ్ళ దుర్మార్గాన్ని ప్రశ్నించిందని చెప్పి ఆవిడని దారుణంగా కొట్టి గొడ్డలతో నరిగారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వర్గానికి కుల మత అభిమానం ఏమి ఉండదు వాళ్ళకి. వాళ్ళ దోపిడీకి ఆ 10 మంది ఆ దొంగల ముఠాకి ఎవరు అడ్డు రాకూడదు. అడ్డు వస్తే ఎవరినైనా కుల మత రహితంగా వాళ్ళు హింసిస్తారు, చంపుతారు. అలాగే కండ్లకుంట గ్రామం దుర్గంపూడి వెంకటరెడ్డి, ఆయన కూడా టీడీపీ అభిమాని, టీడీపీ ఏజెంట్ కూర్చుంటే అతను కూడా దారుణంగా కొట్టారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కొడతా ఉంటే వాళ్ళ అమ్మాయి బాత్రూంలో స్నానం చేసే పిల్ల బయటకు వచ్చి మా అన్నని కొడతారండి అని అడ్డం పెడితే ఆ అమ్మాయిని కూడా అతి దారుణంగా కొట్టి చిత్రహింసలు చేశారు. అలాంటి దుర్మార్గులు వాళ్ళు. పిన్నెల్లి సోదరులు అంటే నరరూప రాక్షసులు. అలాంటి వాళ్ళని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయకపోవడమే దారుణం. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, దాన్ని ఈ బెంచ్ క్యాన్సిల్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమంది. అది కాకుండా పోలీసులను కూడా హెచ్చరించినట్టుంది సుప్రీంకోర్టు. ఆ డాక్యుమెంట్లు సెక్షన్ 161 కింద డాక్యుమెంట్ మీరు ఎట్లా ఇస్తారు కేసు నమోదు అయితే అని చెప్పి పోలీసులను కూడా హెచ్చరించింది సుప్రీంకోర్టు. అంటే వాళ్ళని ఇవాళకి వ్యవస్థలను కొంతమంది కాపాడుతున్నారని అర్థమైపోతుంది స్పష్టంగా. చంద్రయ్య పెరిక బీసీ పెట్టిన చంపిన కేసు అట్లాగే పెండింగ్ ఉంది. మంజులారెడ్డి కేసు అట్లాగే పెండింగ్ ఉంది. మాణిక్రావు, జర్నలిస్ట్ మాణిక్రావుని కొట్టిన కేసు అట్లాగే ఉంది. ఆ వెంకటరెడ్డిని హింసించిన కేసు అట్లాగే ఉంది. ఇలాంటి కేసులు అనేకం ఉన్నాయి. ఈవీఎంల ధ్వంసం, ప్రజలను కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం, వనరులు దోచుకోవటం, రకరకాల ఒకటని లేదే. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటే పిన్నెల్లి సోదరులు మాచర్ల ప్రాంతాన్ని దోచుకున్నారు. అంతటి దుర్మార్గులు వాళ్ళు ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు, ఏ క్షణమైనా పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. 15 నెలల నుంచి వెంకటనాథన్ రాష్ట్రం దాటిపోయి పారిపోయి దాక్కుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉంటేనేమో మగాళ్ళ అక్కడ తోలగొట్టుకుంటూ తిరుగుతుంటారు, అరాచకాలు చేస్తుంటారు. అధికారం మారితే మనిషికి కనపడరాళ్లే, ఏ కళ్ళలో దాక్కుండా తెలియదు. అలాంటి పట్టుకుని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ప్రజలకు మనశ్శాంతి కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 17 నెలలుగా మీరు చెప్పినట్టుగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారులో ఉన్నారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో వాళ్ళు ఈవెన్ సరెండర్ కావడానికి 2 వారాల టైం కూడా అడిగినట్టున్నారు సార్. దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేనట్టుంది. గతంలో కూడా పోలీసులు సహకరించింది, విచారణకి సహకరించలేదుగా. వెంకటరెడ్డి తప్పునే తిరిగాడు. ఇప్పుడు అట్లాగే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. వాళ్ళు రాకపోతే పోలీసులు ఎక్కడున్నా తీసుకెళ్ళి అరెస్ట్ చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందు ఆ స్టేషన్లో కూర్చోబెడితే మనశ్శాంతి ఉండదు ప్రజలకి. ఇప్పుడు చాలామంది చనిపోయారు. ఆ కుటుంబాల మనోవేదన ఎవరు తీరుస్తారు? ఎంత బాధపడి ఉంటారు. ఇప్పుడు కుటుంబంలో ఒక పెద్ద చనిపోయాడంటే ఆ కుటుంబం భరిస్తే ఏంటి? అన్నీ ఆలోచించకుండా ఆ రకంగా దుర్మార్గాలు చేసి నరహంతకులా మారిన ఆ మనుషుల్ని ఇంకా సమాజంలో తిరగనిస్తే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఏమి ఉండదు. సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఇదే గతంలో తీసుకుంటే ఇంకా చాలా బాగుండేది. ప్రజల్లో ఒక నమ్మకం పెరిగేది వ్యవస్థల మీద.
ఆ వ్యవస్థలు కూడా అలాంటి దుర్మార్గులకి అండగా నిలబడి ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. తగదన్న ఉద్దేశంతోనే వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ని స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. ముఖ్యంగా పల్నాడు ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ నరరూప రాక్షసుని అరెస్ట్ చేసిన రోజున వాళ్ళు సంబరాలు చేసుకుని పండుగ చేసుకునే పరిస్థితి ఉంది అక్కడ. అలాంటి వాతావరణం క్రియేట్ చేశారు వాళ్ళు ఆ ఏరియాలో. ప్రజల్ని ఇంత ఇదిగా ఇబ్బందికి గురి చేసినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ పైన తమ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? అసలు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అయితే ఇంక ఈ దుర్మార్గుల మీద చర్యలు ఏం తీసుకుంటాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి నెల్లూరు సబ్ జైలు ఉన్నప్పుడు వెళ్ళి పలకరించి మా అన్న బంగారం మంచాడు అన్నాడు. ఇంకో దొంగను సపోర్ట్ చేయక ఎందుకు తప్పు అంటాడు, ఎందుకు సస్పెండ్ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉందంతా అలాంటి దుర్మార్గులేగా. అలాంటి దుర్మార్గులు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డికి సీట్లు వచ్చినాయి అంతకుముందు గతంలో. వాళ్ళ అరాచకాలు, వాళ్ళ భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని నమ్మించి వంచి రిగ్గింగ్ చేసుకుని గెలిచారు వాళ్ళు. లేదంటే మొన్న వచ్చినట్టే 11-20 సీట్లు వచ్చాయి అంతకుముందు కూడా, 19లో కూడా. ఆ భయభ్రాంతులకు గురి చేయడం వల్లే ఆ సీట్లు గెలిచారు. రాజ్యాధికారం చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గులు అండ ఉండబట్టే 5 ఏళ్ళు పాలన సాగించాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈ పరిస్థితిలో పిన్నెల్లి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే పోలీసుల మీద కూడా అనుమానాలు వచ్చే ప్రమాదం ఉంది. తక్షణం అరెస్ట్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఆలస్యం చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే మరి ఇప్పుడు పరారీ అయ్యే అవకాశం ఉందంటారా? పరారీని ఎక్కడికి వెళ్తారు, అందరం వెళ్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నన్ను ఏం పీకుతారు, నన్ను ఏం చేయగలుగుతారు అన్నాడు. పోలీసులు నా ఇంటికి వస్తే బట్టలు ఇప్పిస్తా అన్నాడు. కేరళలో బట్టలు ఇప్పి తీసి మసాజ్ చేసుకుంటూ దొరికాడు. అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, వెంకటరామరెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఎక్కడ ఏ రకంగా దాక్కున్నా పోలీసులు నిర్ణయం తీసుకుంటే వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, అరెస్ట్ చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. మరి ఏ క్షణమైనా పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రామబ్రహ్మ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.